నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఏపీ అసెంబ్లీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. దీంట్లో ఒకటేంటంటే వైసీపీ విమర్శించే కీలకమైన అంశము సూపర్ సిక్స్ కానీ లేకపోతే అధికారంలో రావడానికి ఇచ్చిన ప్రామిసెస్లో కానీ నిరుద్యోగ వృత్తి లేకపోతే ఆడపిల్లలందరికీ ఇస్తానన్న 1500 ఏదో ఈ బడ్జెట్ దానికి సంబంధించి అయితే అసలు ఏమీ బడ్జెట్లో ఏమీ పెట్టలేదు అనేది వైసీపీ నుంచి వచ్చిన ప్రధాన విమర్శ. అయితే 3,32,000 కోట్ల అంటే చిల్లర ఇచ్చిన ఆ బడ్జెట్లో దేనికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు, దేన్ని పట్టించుకోలేదు? ఎలా ఉంది ఓవరాల్గా బడ్జెట్? ఈరోజు పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆయన 2 కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఒకటి, గత ప్రభుత్వం మాకు 9 లక్షల కోట్లకు పైగా అప్పులు ఇచ్చిపోయింది, దాన్ని తీర్చడానికే మేము మళ్ళీ కొత్త అప్పులు చేయాల్సి వస్తుంది, కానీ మేము తెచ్చే ప్రతి అప్పు ప్రొడక్టివిటీ అంటే ఉత్పాదక దిశగానే వెళుతూ ఉంది అని అన్నాడు ఆయన. అంటే కొంచెం కన్ఫ్యూజన్ ఇది. మీరేమంటున్నారు? గత ప్రభుత్వం చేసిన అప్పులను తీర్చడానికే మేము అప్పులు తెస్తున్నాం అని అన్నారు. మళ్ళీ మేము ఖర్చు పెట్టి తెచ్చే ప్రతి రూపాయి కూడా ఉత్పాదక వైపే వెళ్తుంది అన్నారు. అంటే ప్రొడక్షన్ వైపే వెళుతుంది అన్నారు. అంటే అప్పులు తీర్చడం కరెక్టా, ప్రొడక్షన్ కరెక్టా? 2 ఎట్లా మిక్స్ చేస్తారు? సరే, ఓకే, అది వదిలేద్దాం. అప్పుల గురించి ఈరోజు మీరు బడ్జెట్లో మాట్లాడినారు కదా, మీరు చెప్పింది ఏంది? 14 లక్షల కోట్లు చేశాడు ఆయన అని చెప్పారు. మీరేమో ఇప్పుడు మీరే దాన్ని అంతా నంబరు తగ్గించి పెడుతున్నారు. ఒకటి. రెండవది ఏమిటి? అన్ని లక్షల కోట్ల అప్పులు, ఆర్థిక విధ్వంసము ఉంది అని మీరు నమ్మి లేదా నమ్మించే అధికారంలోకి వచ్చారు. కానీ ఇప్పుడు ఏమంటున్నారు? అంత అప్పు లేదు, ఆయన అన్ని అప్పులు చేయలేదు అని మీరు అంటూనే మీరు తెచ్చిన అప్పులన్నిటికీ మేము వడ్డీలే కట్టే సరిపోతా ఉంది, మా డబ్బులన్నీ మేము తెచ్చే అప్పులన్నీ అంటున్నారు. ఒకటి. రెండవది, అప్పులు ఉన్నాయని తెలిసే మీరు సూపర్ 6 ప్రకటించారు. ఈ సూపర్ 6లో వైసీపీ విమర్శ అయితేనేమి, వాస్తవం అయితేనేమి, నిరుద్యోగ భృతి గురించి ప్రస్తావన లేదు. ఆడబిడ్డల పథకం అంటే నెలకు 1500 ఇస్తామన్న ఆడబిడ్డల పథకం గురించి ప్రస్తావన లేదు. అది వాస్తవం. మరి మీరు ఇచ్చిన హామీనే కదా, మీరు సూపర్ 6 సక్సెస్ అని అంటున్నారు. ఎలా సక్సెస్ అనేది? సరే, దీంట్లో బడ్జెట్లో మంచి అంశాలు, అనుకూలమైన అంశాలు కూడా చాలా ఉన్నాయి, చెప్తాము. దీంట్లో అనుకూలమైన అంశాలు ఏమంటే వ్యవసాయానికి కానీ లేదా రాయలసీమ హార్టికల్చరల్ హబ్ అని ఒక 30,000 కోట్లు కేటాయించారు. అంటే ప్రకాశం జిల్లా, మన రాయలసీమ జిల్లాలు ఇవన్నీ కలిపి అది మంచి పథకం. అది అంటే మంచి కేటాయింపు. అంటే పళ్ళ తోటల పెంపకము రాయలసీమ, ప్రకాశం జిల్లాల్లో బాగా పెరుగుతూ ఉంది. రైతులు వేస్తున్నారు. అంటే అయితే అక్కడ ప్రాబ్లం ఏముంది? అరటికి కానీ మామిడికి కానీ గిట్టుబాటు ధర లేక కూడా ఇబ్బందులు పడుతున్నారు. మీరు నిజంగా ఒక హబ్బులాగా క్రియేట్ చేసి 30,000 కోట్లు దాని మీద ఖర్చు పెడితే, దాన్ని అంత డెవలప్మెంట్ దిశగా తీసుకెళ్తే నో డౌట్ మీరు చెప్పినట్టు రాయలసీమలో కరువు ఉండదు, రైతులు బాగుపడతారు. పళ్ళ తోటలకు ఒకప్పుడు కరువుకు ప్రసిద్ధిగాంచిన రాయలసీమ, ప్రకాశం జిల్లాలో రేపు పళ్ళ తోటలకు ప్రసిద్ధిగాంచితే మీ ఆయాంలో అంతకంటే కావాల్సింది ఏమి లేదు. సరే, ఇప్పుడు ఒకసారి బడ్జెట్ గురించి చెప్తాను. బడ్జెట్ స్వరూపం ఏంటంటే 3,32,205 కోట్లతో టోటల్ బడ్జెట్. దీంట్లో రెవెన్యూ వ్యయము 2,56,143 కోట్లు, మూలధన వ్యయము 53,915 కోట్లు, రెవెన్యూ లోటు 22,002 కోట్లు, ద్రవ్య లోటు 75,868 కోట్లు. లోటు భారీగానే ఉంది. దీంట్లో అమరావతికి 6,000 కోట్లు, విద్యుత్ రంగానికి 13,934 కోట్లు. ఇది చాలా ఉంది. నేను దీంట్లో కీలకమైన మాత్రం చదువుతాను. ఎన్టీఆర్ వైద్య సేవకు 4,000 కోట్లు. అదేవిధంగా 9 జిల్లాలతో అమరావతి ఆర్థిక ప్రాంతాన్ని అంటే డెవలప్ చేయాలని ప్రతి జిల్లాకు ప్రత్యేక సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషను, అదేవిధంగా పోలీసు వాహనాలు 3,000 వాహనాలు కొనాలని కొత్త ఒకటి ప్రతిపాదన, మధ్యాహ్న భోజనానికి 2,161 కోట్లు, ఎన్టీఆర్ భరోసాకి 27,719 కోట్లు. ఇది బడ్జెట్. దీంట్లో తల్లికి వందనం 9,668 కోట్లు, మహిళా శిశు సంక్షేమం 4,581 కోట్లు, స్కిల్ డెవలప్మెంట్, వీళ్ళు స్కిల్ డెవలప్మెంట్ అంటారు కదా, దానికి 1,232 కోట్లు, సాగునీటి ప్రాజెక్టులకు 9,906 కోట్లు, పోలవరానికి 6,105 కోట్లు. ఇలా కొన్ని కీలకమైనవి ఉన్నాయి. ఇప్పుడు వైసీపీ ఏమంటుందో చెప్తాం. వైసీపీ ఏమంటుందంటే నిరుద్యోగ భృతి, ఆడబిడ్డల పథకానికి ఎలాగూ మీరు నిధులు కేటాయించలేదు, మీరు ఉద్యోగులకు కూడా షాక్ ఇచ్చారు. పిఆర్సీ, ఐఆర్పై ప్రస్తావన ఎక్కడా బడ్జెట్లో లేదు. 3 బడ్జెట్లు అవుతున్నా కూడా ఐఆర్ ఇవ్వకపోవడం, ఇంటీరియం రిలీఫ్ ఇవ్వకపోవడం ఏ రకంగా కరెక్టు అనేది వైసీపీ ప్రశ్న.
ఇంకోటి ఏమిటంటే కొత్తగా ఒక్క పథకానికి కూడా మీరు నిధులు ఇవ్వలేదు. అన్నదాత సుఖీభవకు 6,600 కోట్లు మాత్రమే కేటాయించారు. 54 లక్షల రైతు కుటుంబాలకు 20,000 ఇస్తామని మీరు హామీ ఇచ్చి అరకొర కేటాయింపులు ఎలా చేస్తారు? అది వాళ్ళు ఇచ్చిన క్వశ్చన్. ధరల స్థిరీకరణకు మీరు ఊరికే మమ అనిపించారు తప్ప అంతకంటే ఏమీ లేదు. అంటే పోయినసారి వీళ్ళు ధరల స్థిరీకరణకు నిధులు కేటాయించి దాన్ని ఖర్చు పెట్టలేదనే విమర్శని ఈరోజు బడ్జెట్లో ఆయన ప్రస్తావించాడు. ఎవరు? కేశవ్ గారు. అదేవిధంగా భారీ ద్రవ్యలోటుతో 75,868 కోట్లు చూపిస్తున్నారు వీళ్ళు. అంటే ఈ ఏడాది కూడా భారీ అప్పులు చేయాలని డిసైడ్ అయ్యారు. ఓపెన్ మార్కెట్ అప్పులు 76,182 కోట్లు, కేంద్రం నుంచి 19,033 కోట్లు తీసుకోవాలని మొత్తం 97,000 కోట్లు వీళ్ళు అప్పులు చేయాలని డిసైడ్ అయ్యారు అనేది వైసీపీ ఆరోపణ. ఆరోపణలు ఎలాగూ ఉంటాయి, ఎందుకంటే ఏ బడ్జెట్లోనూ ఎవరు ఫుల్ఫిల్గా 100% ఇవ్వలేరు. బడ్జెట్లో కేటాయింపులు ఇచ్చినంత మాత్రాన వాటిని ఖర్చు పెట్టాలి అనేది మన బడ్జెట్ ఆఖరికి కానీ అర్థం కాదు. సరే, వీళ్ళు ఏమంటారంటే పాఠశాలకు కూడా ఈయన ఏదో నాడు నేడు పేరుతో అన్ని పెండింగ్ పెట్టిపోయారు. అంటే నాడు నేడు పేరుతో అనేక స్కూళ్ళు అభివృద్ధి చెందిన మాట నిజమే అయినా ఈయన ఆ పనులన్నీ పెండింగ్ పెట్టిపోయారు. పోలవరం బిల్లులు అవన్నీ కూడా మేమే చెల్లించాల్సి వచ్చింది. ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా 3,32,000 కోట్లతో అయిన బడ్జెట్లో వీళ్ళు కేటాయించిన నిధులన్నీ కూడా నిజంగా ఖర్చు పెడతారా లేదా అనేది మనకి ఇంకా టైం పడుతుంది. రాయలసీమ హబ్కు 30,000 కోట్లు ఖర్చు పెడతారా? ఊరికే రాయలసీమ పేరుతో రాయలసీమ ఏదో సాగునీటి పథకాలకి ఈయన ఏదో అన్యాయం చేశాడని ఒకటి నడుస్తూ ఉంది కదా, దానికి ఊరికే చెక్ పెట్టడానికి ఇది పెట్టారా? లేదంటే అన్నీ అమరావతికి మీరు 6,000 కోట్లు మీరు మీ బడ్జెట్లో కేటాయించిన 6,000 కోట్లు ఎలా సరిపోతాయి? మళ్ళీ దానికి ఏదో కొత్త అప్పులు ఏదో చేస్తారు. పోలవరానికి వీళ్ళు కేటాయించిన సరిపోవు. తల్లికి వందనానికి కూడా వీళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే ఆ డబ్బులు సరిపోవు. ఇంకంటే కోతలు పెడతారా? అంటే డబ్బులు ఎలాగో ఇస్తారు, అంటే సంఖ్యలో ఏవైనా కోతలు పెడతారా అనేది ఒకటి అనుమానం. ఇదంతా బడ్జెట్ పూర్తి స్వరూపము మనకి ఇంకా అర్థం కావాలంటే ఇంకా నడుస్తూ ఉంది కాబట్టి, మనం ఈ వీడియో చేసే టైంకి ఇంకా బడ్జెట్ ప్రసంగం నడుస్తూ ఉంది కాబట్టి ఇప్పటికీ మనం మాట్లాడాల్సిన అంశాలు ఈ మేరకే మాట్లాడితే కరెక్ట్. ఎందుకంటే రేపు మనకి ఇంకా క్లియర్ పిక్చర్ వస్తుంది. ఏ రంగానికి ఎంత దాన్ని ఎలా ఖర్చు పెడతారు, గతంలో వైసీపీ ఎంత కేటాయించింది, ఎంత ఖర్చు పెట్టింది, వీళ్ళు చెప్పినట్టుగా నిజంగానే ధరల స్థిరీకరణ నిధి ఇవన్నీ కూడా ఊరికే తూతూ మంత్రంగా నాడు నేడు ఇవన్నీ తూతూ మంత్రం చేశారా, రియల్గా చేశారా అనేది రేపటికి కానీ ఆ సంఖ్యలో పిక్చర్ కరెక్ట్గా రాదు. మనం రేపు మాట్లాడుకుందాం ఇంకా అసలు విషయాలు. ఓకే సార్, థ్యాంక్ యూ.